అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రూల్స్ అండ్ కండిషన్స్ పాటించాలంటూ బన్నీపై బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా నిందలేసింది. కానీ అంతకు మించి కాదలు పడుతున్నాడు రణవీర్. ఇతగాడి డిమాండ్స్ అండ్ కండిషన్స్ ముందు దీపికా డిమాండ్స్ దిగదుడిపే. డిమాండ్స్ లో దీపికా పదుకునే కేవలం డిగ్రీనే చేసింది, కానీ రణవీర్ ఏకంగా PhDనే చేసేశాడు. ఇతగాడి రూల్స్ అండ్ కండిషన్స్ ముందు దీపికా డిమాండ్స్ దిగదుడిపే. 8 గంటలు చేయను, 6 గంటలే షూటింగ్ చేస్తా, ప్రాఫిట్ లో షేర్, తెలుగు డైలాగ్స్ చెప్పను, ఎక్స్ట్రా టైం చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ అంటూ పిచ్చి డిమాండ్స్ చేసి డీపీ హైలైట్ అయిందని. కానీ డాన్ 3 విషయంలో రణవీర్ రూల్స్ అండ్ కండిషన్స్ చూస్తే కళ్ళు తేలియాల్సిందే. ధురంధర్ మాసివ్ హిట్ పడిందో లేదు, రణవీర్ లో మార్పులు మొదలయ్యాయి. డాన్ 3 కోసం ఫర్హాన్ అఖ్తర్ ను చాలా కాలంగా వెయిట్ చేయించిన రణవీర్ చివరకు తూచన్నాడు. ధురంధర్ లాంటి యాక్షన్ చిత్రం తర్వాత మళ్ళీ అదే తరహా సినిమా చేయలేనని గల్లీబాయ్ చెప్తుంటే, క్రియేటివ్ డిఫరెన్స్ అండ్ విజన్ కు తాను కాంప్రమైజ్ కాలేకపోవడంతోనే రణవీర్ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడని ఫర్హాన్ అఖ్తర్ చెప్తున్నాడు. కానీ అసలైన స్టోరీ మరొకటి ఉందట. తనతో సినిమా చేయాలంటే భారీ షరతులు పెట్టాడట రణవీర్. 7 వ్యానిటీ వ్యాన్స్, అందులో 2 ఫుల్ గా కవర్ చేసినవి ప్రొవైడ్ చేయాలన్నాడట. అలాగే సెట్ లో 100 కేజీల ఐస్ ఉండాలట. రణవీర్ ను కలిసేందుకు స్పెషల్ గా ఓ వ్యక్తిని నియమించాలట. ఏ విషయమైనా అతడితోనే రాయబారం జరపాలట. ఇవే కాదు, యాక్షన్ సన్నివేశాలను అతడు చెప్పిన యాక్షన్ టీమ్ తోనే చేయించి తను చెప్పిన స్టూడియోలోనే ఎడిటింగ్ చేయాలట. డాన్ భాష కోసం అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే కిమ్మనకూడదట. ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేక గల్లీబాయ్ కు ఫర్హాన్ ఓ నమస్కారం పెట్టాడని తెలుస్తోంది. అయితే ఈ న్యూస్ బీటౌన్ లో చక్కర్లు కొట్టడంతో కొంతమంది రణవీర్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే, ఇంకొంతమంది ధురంధర్ సక్సెస్ తర్వాత హీరోకి హెడ్ వెయిట్ పెరిగింది అంటూ కమెంట్స్ చేస్తున్నారు.